నమస్తే రాజమౌళి గారు. సో రీసెంట్గా వారణాసి ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్గా మారాయి. అయితే ఇప్పుడు ఆయన పాతాళానికి తొక్కేబోతున్నట్టు కూడా తెలుస్తుంది. నిజంగా రాజమౌళి గారిని తొక్కేబోతున్నారా? సో ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, రాజమౌళి గారిని తొక్కుతారా? ఇప్పుడు ఎవరి టాలెంట్ని ఎవరు తొక్కరు, తొక్కేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆలోచిస్తే కనుక ఎవరిని కావాలంటే వాళ్ళని తొక్కే కార్యక్రమం జరుగుతుంది అనేది అర్థమవుతుంది. బాలీవుడ్లో కానీ, టాలీవుడ్లో కానీ, కోలీవుడ్లో కానీ ఎక్కడైనా సరే అదే జరుగుతుంది. ఇంతకుముందు మనకి బాలీవుడ్లో కాళ్ళు కనిపించాడు, 3 కాళ్ళు కనిపించేవాళ్ళు, అంతకుమించి ఎవరు కనిపించేవాళ్ళు? ఎవరెవరు? అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, ఇంకొక అతను షారుఖ్ ఖాన్. ఈ 3 కనిపించేవాళ్ళు, ఎవరు కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళ హవా తగ్గినట్టు అనిపిస్తుందా లేదా ఇప్పుడు? సార్, ఇంతకుముందు దావుద్ ఇబ్రహీము, అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, తర్వాత షారుఖ్ ఖాను, వీళ్ళు నడిపించేవాళ్ళు బాలీవుడ్ని అనేటువంటిది ఒకటి ఉండేది. దావుద్ ఇబ్రహీం అండర్లో ఇవన్నీ అనేది ఒక టాక్ ఉండేది. అది దావుద్ ఇబ్రహీం నడిపించారా, వీళ్ళ 3కి దావుద్ ఇబ్రహీం తోటి టచెస్ ఉన్నాయి అనేది నేను చెప్పదలుచుకోవట్లేదు, కానీ అది మనకు తెలియదు కాబట్టి. బట్ ఒక ఒపీనియన్ అయితే అది ఉండేది, దావుద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్, అతను నడిపిస్తుంటాడు బాలీవుడ్ని అనేది. సో బీజేపీ అధికారంలోకి రాకముందు వరకు వీళ్ళ హవా కొనసాగింది. ఎందుకంటే వీళ్ళు తీసిన సినిమాలు, వీళ్ళు హీరోలుగా ఉన్నట్టు సినిమాలు పాకిస్తాన్లో కూడా ఆడాయి, అక్కడ కూడా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ హవా తగ్గిపోయింది కదా. హవా తగ్గిపోవడంతో పాటు బాలీవుడ్ నిర్మిస్తున్నటువంటి సినిమాల్లో కూడా చాలా మ్యాటర్ మారింది. ఇప్పుడు స్క్రీన్ ప్లే మారింది, కథ మారింది, మొత్తం మారింది వ్యవహారం. అంతకుముందులాగా లేదు. అంతకుముందు సినిమా కథలన్నీ కొంచెం ముస్లిం రాజులకి అలా ఉండేవి కొన్ని. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ తీసినా, షారుఖ్ ఖాన్ తీసినా, అమీర్ ఖాన్ తీసినా, ఏ ఖాన్ తీసినా కానీ అది భారత సాంప్రదాయాల పద్ధతిలో ఉండేలాగా జాగ్రత్త పడుతున్నారు. సో ఇప్పుడు రాజమౌళి గారు విషయానికి వస్తే, రాజమౌళి గారు ఇప్పుడు టార్గెట్ అయ్యారు. వీళ్ళకి ఖచ్చితంగా టార్గెట్ అయ్యారు. ఎందుకు టార్గెట్ అయ్యారు బీజేపీ వాళ్ళకని అంటే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కామెంట్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, విహెచ్పి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, బజరంగ దళ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలు, అఫీషియల్గా కాకపోయినప్పటికీ అనఫిషియల్గా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మాకు బీజేపీతో మాకు సంబంధం లేదని చెప్తారు, అది వేరే విషయం, బయటికి చెప్తారు. కానీ బజరంగ దళ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, విహెచ్పి కానీ ఇవన్నీ కూడా బీజేపీకి ఒక ఫౌండేషన్ లాంటి సంస్థలు ఇవన్నీ కూడా. అంటే ఫౌండేషన్ సంస్థలు అంటే ఈ ఎలక్షన్లు వచ్చినా ఏ వచ్చినా సేమ్ భావజాలం ఉంటాయి. హిందూ భావజాలం, హిందుత్వ, సనాతన ధర్మం ఇదే చెప్తూ ఉంటారు. అది హిందుత్వ అనేది ఏందో, సనాతన ధర్మం ఏందో పూర్తి స్థాయిలో అవగాహన లేకపోయినప్పటికీ దీన్ని పట్టుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎస్ సార్, రాజమౌళి గారు చేసిన కామెంట్స్ ఎటు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అంటే మీరు సమర్థిస్తారా? అంటే ఏ విషయం ఎట్లా చేశారంటారు? వాళ్ళ స్వేచ్ఛను బట్టి ఉంటుందండి. భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, లేదంటే భావాలు కానీ ఎవరికి వాళ్ళకే ఉంటాయి. అంతే తప్ప నా భావాలకు అనుగుణంగా నువ్వు ఉండు అని చెప్పి చెప్పడానికి మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అది ఎవరి భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరి యొక్క భావ స్వేచ్ఛ వాళ్ళకే ఉంది. వాళ్ళు అనుకున్న దాన్ని చెప్పేటువంటి అభిప్రాయం కూడా ఉంది. ఇప్పుడు హనుమాన్ని నేను నమ్ముతానండి, శ్రీరాముడిని నేను పూజిస్తాను, శ్రీకృష్ణుని దైవంగా భావిస్తాను, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ప్రేమ, మా ఇంటి దైవం మేము చెప్తాం. అది దాని మీద నమ్మకం లేని వాళ్ళు లేదు నాకు దేవుడే లేడు అని అంటారు. అది వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళకు ఉండేటువంటి భావం. నాకు నమ్మకం ఉన్నంత మాత్రాన ఎదుటి వాళ్ళు కూడా అంతే నమ్మాలి అని చెప్పేసి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ప్లస్ నా భావాలతోటి మీరు ఏకీభవించాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఎక్కడా లేదు, మనకు రాజ్యాంగంలో కూడా లేదు ఎక్కడా కూడా. సో వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు అక్కడ రాముడినో లేదంటే హనుమాన్ను కించపరిచేలాగా ఆయన మాట్లాడా అని అంటే కించపరచలేదు ఎక్కడ. అక్కడ ఆయన ఏమన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఆయన తండ్రి ఏమన్నారంటే, రాజమౌళి గారి సక్సెస్ వెనుక హనుమాన్ ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. ఈయనేమన్నాడు, నేను నాస్తికుడిని, నాకు పెద్ద నమ్మకాలు లేవు. అదే కదా అంది, నాకు నమ్మకాలు లేవు, నన్ను ఎవరు హనుమాను వాళ్ళు నడిపించట్లేదు అని అన్నాడు. ఇదే కదా అంది. అదే ఆయన
బహుశా ఆయనకు ఉన్నటువంటి ఒక ధైర్యమేమో. జనరల్గా మనం ఏంటి, దేవుడి మీద భారం వేస్తుంటారు ఎక్కువ మంది దేవుడి మీద భారం వేస్తుంటాడు. అతనేమనుకుంటున్నాడు, నా టాలెంట్ ఉంది, నేను కష్టపడుతున్నాను కాబట్టి నేను స్వయం శక్తిగా ఎదుగుతున్నాను, హనుమాన్ ఎవరు, శ్రీరాముడు ఎవరు అని చెప్పి ఆయన అడుగుతున్నారు. సో ఆ భావం కలిగించమని చెప్పి దీవించాడు ఎవరు, బండి సంజయ్ గారు. భవిష్యత్తులో రాజమౌళి గారికి ఆ భావాన్ని కలిగించేలాగా చెయ్యండి అని చెప్పేసి, చెయ్యాలని చెప్పి శ్రీరాముడిని, హనుమాన్ని ఆయన కోరుకున్నాడు. అంతకుమించి ఆయన కూడా ఏం కామెంట్ చేయలే. కానీ విహెచ్పి కానీ, బజరంగ దళ్ కానీ, లేదంటే ఆర్ఎస్ఎస్ కానీ, వీళ్ళు కొంతమంది ఆయన తప్పుపడుతున్నారు. ఇప్పుడు ఆయన భావాలు వేరే అయి ఉండొచ్చు, ఆయన భావ ప్రకటన చేసే తీరు కూడా వేరే అయి ఉండొచ్చు. కానీ ఆయన తీసినటువంటి సినిమాలు కొన్ని మనం చూస్తే ఆధ్యాత్మిక రిలేటెడ్. ఇప్పుడు మగధీర సినిమా ఉంది. మగధీర సినిమాలో ఏం చెప్పారు, ఆయన పూర్వజన్మకు సంబంధించినటువంటి టచ్ చూపించాడు ఆయన. ఆ అంశాన్ని ఆధ్యాత్మిక కోణంలో ఉండేటువంటి ఆ సున్నితమైనటువంటి అంశాన్ని ప్రేమకి అన్వయించి ఆ సినిమాని అద్భుతంగా హిట్ చేశారు మగధీర సినిమాలు. అంతే కదా, పూర్వజన్మకు సంబంధించిన టచ్ ఇట్లా కరెక్ట్ వచ్చేస్తుంది. సో అది ఆధ్యాత్మికం ప్రయాణం చేసిన వాళ్ళకి అది తెలిసింది. యమదొంగలో కూడా నరసింహస్వామిది చేస్తారు. యమదొంగ కూడా అంతే, యమదొంగ కూడా అంతే కదా. యమదొంగలో కూడా నరకం చూపించాడు, స్వర్గం చూపించాడు, రంభ, ఊర్వశి, మేనకలను చూపించారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన సినిమాలో ఎక్కడో దగ్గర ఆధ్యాత్మిక, బాహుబలి ఉంది, బాహుబలి రాజులు, రాజరికాలు అవే చూపించారు. శివలింగం శివభక్తుడిగా ప్రభాస్ని చూపించడం, ఇవన్నీ ఆధ్యాత్మిక కోణంలో టచ్ అయ్యే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా కూడా, వారణాసి సినిమా కూడా, ఇప్పుడు మహేష్ బాబు ఒక టైం మిషన్ లాంటిది ఏదో సంథింగ్, టైం మిషన్ లేకపోతే ఇంకో ప్రయోగం ఏదో చేస్తారు ఆ సినిమాలో. ఆయన అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడికి, త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాడు. త్రేతాయుగంలోకి వెళ్ళిపోయి శ్రీరాముడు లాగా ఆయన శ్రీరాముడి అవతారం లాగా ఆయన్ని క్రియేట్ చేశారు. ఆ హీరోయిజాన్ని, శ్రీరాముడి హీరోయిజాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆ వారణాసి సినిమాలో. అదే ఆ స్టోరీ అదే అని అంటున్నారు మరి. ఓకే. సో ఆ తర్వాత శ్రీరాముడు ఎలా ఉంటాడని అంటే ధర్మరక్ష పరిపాలకుడు అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమాలో కూడా రేపు అదే చేస్తాడు ఆయన. సో దాని కంటిన్యూషన్లో ఏంటి, మళ్ళీ మహాభారతానికి లింక్ పెట్టారు. అంటే ఆయన త్రేతాయుగం నుంచి మళ్ళా ద్వాపర యుగానికి కనెక్షన్ పెట్టాడు. ఇదంతా కూడా పురాణాలు, వేదాలతోటి ఎంతో కొంత పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళకే ఐడియా ఉంటుంది, లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి ఉంటాడు ఆయన. సో ఆయన నన్ను ఎవరు నడిపించలేదు అని చెప్పేసి అన్నంత మాత్రాన రాజమౌళి గారు నాస్తికుడను, లేదంటే ఇంకోటను, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాడు, లేదంటే సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాడు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఆయనకు ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను ఆయన వ్యక్తం చేశారు. అయినంత మాత్రాన మిమ్మల్ని పాతాళాన్ని దొక్కేస్తాం, మీరు ఇక సినిమాలు ఎట్టాడితే చూస్తాం, వారణాసి సినిమాని బ్యాన్ చేస్తాం, బ్యాన్ చెయ్యండి అని పబ్లిక్కి పిలుపునివ్వటం, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే, ఒక రకంగా చెప్పాలంటే చెట్టు మీద, కొమ్మ మీద కూర్చొని కొమ్మని నరుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆయన తీసే సినిమాలు ఏంటి, ఆయన సినిమాలు తీస్తున్నటువంటి సినిమాలు అబ్జెక్షన్ అయితే లేదు కదా ఎక్కడ కూడా. సో అలాంటప్పుడు ఆయన నా వెనక ఎవరు లేరు, నేనే నడుస్తున్నానని చెప్పాడు ఆయన. అంతే కదా చెప్పింది. రాముడు లేడు, హనుమాన్ లేడు అని చెప్పాడు. బేసిక్గా ఆయన తన పైన తనకి పూర్తి నమ్మకం ఉండి ఉండొచ్చు. ఇప్పుడు జనరల్గా నేనే తీసుకున్నాను ఎగ్జాంపుల్, ఎవరో ఎందుకు నేనే తీసుకుంటా. ఇప్పుడు నేను నా అంటే చిన్నతనంలో పూజలు పునస్కారాలు, నేను ఏదో ఒక ట్యూషన్కి వెళ్తుండేవాడిని. అక్కడ మాకు పాఠాలు చెప్పినట్టు ఉపాధ్యాయుడు ఆయన అమ్మవారి పూజ చేస్తుంటారు, ప్రసాదం పెడతారు, తర్వాత దేవాలయాలకు వెళ్తాం, రామాలయాలకు వెళ్తాం, భజనలు చేసుకుని అట్ట గడిచింది బాల్యం. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ 10th వేసుకో, 10th అక్కడికి వచ్చేటప్పటికి 10th కూడా కదా 8th వచ్చేటప్పటికి నాకు కమ్యూనిస్టులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 8th నుంచి నేను ఇంటర్మీడియట్ దాకా దేవుడా ఎక్కడున్నాడు అనే ఒక భావంలోకి వెళ్ళిపోయాం, వాళ్ళతో ట్రావెల్ చేసిన. ఎలా ఉంటుందంటే, మనం ఆ టైంలో మనం ఎవరితోటైతే ఉంటున్నామో, లేదా ఆ పరిసర ప్రాంతాలు లేదంటే మనతోటి ఉండే సహచరుల యొక్క భావజాలం ఎక్కువ మంది ఎలా ఉంటుందో దానివైపు మనం వెళ్ళిపోతుంటాం. సో ఇంటర్మీడియట్ దాకా ఎక్కడ దేవుడు ఎక్కడుంటాడు అని చెప్పి అనేటువంటి ఒక భావన వచ్చేసింది. తర్వాత సరే డిగ్రీకి వచ్చేటప్పటికి పెద్ద పట్టించుకోలేదు. డిగ్రీలో ఒక దెబ్బ తగిలింది.
సో ఆ దెబ్బ తగలంగానే మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు. అంటే ఇన్ని పరిణామాలు నా లైఫ్లోనే ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడో దగ్గర ఒక పరిణితి వస్తుంది. పరిణితి ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక పరిణితి అనేది వస్తుంది. సో ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళీ అదొక ప్రయాణం. సో ఆయనేమి ఎవరిని వ్యతిరేకించలేదు. ఇప్పుడు హనుమాన్ భక్తులను వ్యతిరేకించలేదు, శ్రీరాముడి భక్తులను వ్యతిరేకించలేదు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదు, సనాతన ధర్మాన్ని ఆయన ఏమి వ్యతిరేకించలేదు. ఆయన లోపల ఉండేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు. బహుశా ఆ భావాన్ని వ్యక్తం చేయడంలో కొంతమందిని నొప్పించి ఏమన్నా ఉంటే ఉండవచ్చు, కానీ ఆయన తీసినటువంటి సినిమాలను మనం పరిగణలోకి తీసుకుంటే కనుక ఆయన్ని అంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.